హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, నేను డిన్నర్కి చట్నీ చేసుకుంటున్నానండి. పచ్చి చట్నీ చూసారు కదండి, చాలా బాగుంటుంది ఇది. చూడండి, ఇలా కొంచెం కొత్తిమీర వేసేసిన మనకి ఎంత స్పైసీగా కారం కావాలో చూడండి. ఒక 5 పచ్చిమిర్చి వేసిన కారం ఎక్కువ అవుతుందండి, సరిపోతుంది. ఇంకా చూడండి, అన్నీ పచ్చి. నేను వేడివేడి రైస్లో అయితే సర్వ్ చేసుకొని తింటామండి. ఈరోజు చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం సాల్ట్, పచ్చి ఎల్లుల్లి రెబ్బలు చూసారు కదా, కొంచెము చింతపండు అండి, కొంచెం వాటర్ వేసి మిక్సీకి అయితే పట్టుకొచ్చేస్తానండి. ఇది డిన్నర్కి రెడీ చేసుకుంటాను. చూసారు కదండి, మన చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాం కదా. పచ్చి చట్నీ అండి ఇది. అన్నీ పచ్చిగా వేసుకున్నాము, ఆయిల్ లేకుండా అప్పటికప్పుడు. నాకు ఇలా అంటే చాలా ఇష్టం అండి. దీంట్లో మనము కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి రైస్ తిన్నామంటే చాలా బాగుంటుందండి. చూడండి, చట్నీ సర్వ్ చేసుకున్నాం కదా. చూడండి, చట్నీ వేసేసుకున్నాం కదా. చూడండి, ఇది నా బ్యూటిఫుల్ డిన్నర్ రెడీ చేసేసుకున్నాను ఈరోజు అయితే. వేడి రైస్ అండి, చట్నీ. చూడండి, వేడి రైస్లో మనం కొంచెం ఇలా గుంత చేసుకొని, ఆల్రెడీ రైస్ వేడిగుంది కాబట్టి కరిగిపోతుంది. చూడండి, ఇలా నెయ్యి వేసుకుని చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నామంటే క్యారెట్, చూడండి, కీరకాయ, టమాటా అయితే తీసుకున్నా ఈరోజు వెజిటేబుల్స్. చూడండి, మజ్జిగ కూడా వేసుకుందాం మనం. ఇలా చూసారు కదండి. చూడండి, నా డిన్నర్ అయితే రెడీ చేసేసుకున్నా. మీకు కూడా ఇలా తినాలని అనిపిస్తే నా మాదిరిగానే సర్వ్ చేసుకొని తినేసేసి ఎంజాయ్ చేయండి. మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, బ్యూటిఫుల్ డిన్నర్ అయితే నాకు నైట్ రెడీ చేసేసుకున్నా. బాయ్ అండి.